మనం మా బ్యూరో చీఫ్ కృష్ణమూర్తి దగ్గరికి వెళ్దాం. కృష్ణమూర్తి లైవ్ లో డీటెయిల్స్ అందించడానికి సిద్ధంగా ఉన్నారు. కృష్ణమూర్తి, గుడ్ ఈవినింగ్. ఈ రోజు లిక్కర్ స్కామ్ విషయం మళ్ళీ ఒకసారి తెరపైకి వచ్చినట్టుగా తెలుస్తోంది. ఏదైతే సుకేష్ చంద్ర కవిత వాట్సాప్ చాట్ అయితే లీక్ అయినట్టుగా తెలుస్తుంది. గత కొన్ని రోజుల నుంచి ఏదైతే సుకేష్ చంద్ర 15 కేజీల నెయ్యి అనే ఒక కోడ్ లాంగ్వేజ్ ని 15 కోట్లు ఇచ్చాము అని చెప్తున్నారు. దానికి సంబంధించి డీటెయిల్స్ ఏంటి? ఈ రోజు ప్రముఖంగా వాట్సాప్ లో వచ్చిన డీటెయిల్స్ ఏంటి? ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసు మరోసారి రాష్ట్రంలో ప్రకంపన సృష్టించాలని చెప్పొచ్చు. కొంతకాలంగా కవిత విచారణ అంటే ఈడీ పూర్తి చేసిన కొంతకాలంగా ఈ విషయంలో కొంత స్తబ్దత ఏర్పడింది. అయితే తాజాగా సుకేష్ చంద్రశేఖర్ ఎవరైతే ప్రస్తుతం ఇదే కేసులో జైల్లో ఉన్నారో, తిహార్ జైల్లో, ఆయన జైలు నుంచి ఒక 2 పేజీల లేఖను విడుదల చేశారు. గతంలో కూడా చాలా లేఖలు విడుదల చేశారు. ఆయన ఢిల్లీ సీఎం కేజ్రీవాల్, ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా వాళ్ళ మీద కూడా ఆరోపణలు చేశారు. వాళ్ళ ప్రోద్బలంతో ఈ మొత్తం జరుగుతుంది, వాళ్ళ కనుసంధానం జరుగుతుంది, కేజ్రీవాల్ కనుసంధానం జరుగుతుంది. నేను మొత్తం చిట్టా చెప్తే కేజ్రీవాల్ కూడా జైలుకు వెళ్లాల్సిన పరిస్థితి వస్తుంది గతంలో ప్రకటించారు. ఓపెన్ గా ఆయన కొన్ని మీడియా ఛానళ్లకు కూడా కస్టడీలో ఉన్న సందర్భంగా మాట్లాడినప్పుడు కూడా చెప్పారు. తాజాగా కవితకు సంబంధించిన విషయం అంటే ఎమ్మెల్సీ కవిత ఈ ఢిల్లీ లిక్కర్ స్కామ్ ఉంది, కొంత పెట్టుబడులు పెట్టారు, ఇక్కడ నగదు తీసుకెళ్లారు అన్న ఆరోపణల మీద ఈడీ ఇప్పటికే విచారణ జరుపుతా ఉన్నది. ఈ విషయంలో ఈడీ ఇప్పటికీ కవిత 3 సార్లు విచారించింది. ఈ విచారణలో కొంత సమాచారం సేకరించినటువంటి ఈడీ ఆమె ఫోన్లను ప్రస్తుతం డీకోడ్ చేసి దాంట్లో ఉన్నటువంటి సమాచారం సేకరించే పనిలో ఉన్నట్టుగా మనకున్న సమాచారం. అయితే ఇప్పుడు తాజాగా సుకేష్ చంద్రశేఖర్ ఏదైతే వాట్సాప్ చాట్ అంటే కవితకు ఏపీ అక్క అని పెడుతూ 15 నెయ్యి అని అంటే ఏదైతే కోడ్ భాష ఉందో వీటన్నింటినీ ఆయన వాట్సాప్ చాట్ ను యథాతథంగా ఆ లేఖలో ప్రస్తావించి ఎప్పుడు మాట్లాడు, ఎందుకు మాట్లాడాల్సి వచ్చి, ఎందుకు చాటింగ్ చేశారు, ఎప్పుడు చాటింగ్ చేశారు అనే విషయాన్ని కొంత స్పష్టత ఇస్తూ చెప్పారు. మరోసారి ఈ వాట్సాప్ చాటింగ్ బయటకు రావడంతో మరోసారి ఈ విషయంలో రాష్ట్ర వ్యాప్తంగా చర్చ మొదలైంది. బీఆర్ఎస్ శ్రేణుల్లో అయితే అంటే 4 రోజుల క్రితము బండి సంజయ్ ని ఎస్ఎస్సి పేపర్ లీకేజీ లో అరెస్ట్ చేసిన తర్వాత బీజేపీ కావాలని మరోసారి కుట్ర పన్నింది. ఈ రకమైనటువంటి కవిత మీద కావాలని లేనిపోయిన ఆరోపణ చేశాను. కవిత ఎటువంటి సంబంధం లేదు ఈ విషయంలో, ఆమె అసలు వ్యాపారమే చేయలేదో, డీల్ తో సంబంధం లేదు. అయితే ఈడీ కావాలని కేంద్ర ప్రభుత్వాలతో ఈడీ కావాలని కవితను వేధింపులకు గురిచేందుకు 3 దఫాలు విచారించింది. ఈ 3 దఫాల విచారణ కూడా కవిత నుంచి ఈడీకి కావాల్సిన సమాచారం ఎటువంటిది రాలేదు, ఎటువంటి ఆధారాలు లేవు. కవిత అవినీతికి పాల్పడింది, ఏదో కుంభని పడింది, లిక్కర్ స్కామ్ చేసిందని చేస్తున్న ఆరోపణలో ఈడీకి ఎలాంటి సమాచారం దొరకలేదు. కాబట్టి తాజాగా మరోసారి సుకేష్ చంద్రశేఖర్ ను వాడుకొని కవిత మీద ఆరోపణలు చేయిస్తున్నా అని చెప్పేసి బీఆర్ఎస్ కొంచెం ఆరోపణ చేస్తా ఉన్నారు. ఈ విషయంలో ఇప్పటికీ అయితే బీజేపీ ఎవరు మాట్లాడకపోయినప్పటికీ కవితతో తనకున్న సంబంధాలు ఏమున్నాయి, ఎలా ఉన్నాయి అనే విషయంలో గతంలో కూడా సుకేష్ చంద్రశేఖర్ చెప్పారు. ఢిల్లీలోని బీఆర్ఎస్ కార్యాలయంలో ఉన్న అంటే కారు, రేంజ్ రోవర్ కారులో నేను 15 కోట్లు పెట్టి వచ్చాను అని చెప్పేసి కొన్ని ఫోటోలు కూడా తన వద్ద ఉన్నాయి, అవసరమైతే విడుదల చేస్తా అని చెప్పారు. సమయం వచ్చినప్పుడు వాటిని ఖచ్చితంగా బహిర్గతం చేస్తా అని చెప్పేసి గతంలో ప్రకటించారు. అందుకు సంబంధించి కూడా చెప్పారు. అయితే గతంలో 15 కోట్లు కారులో పెట్టిన అని చెప్పినటువంటి చంద్రశేఖర్ ఇప్పుడు కొత్తగా 15 కోట్లు నేను ఇచ్చాను అని చెప్పి వాట్సాప్ చాటింగ్ లో ఉన్న విషయాన్ని, వాట్సాప్ చాటింగ్ 15 కోట్లు అని చెప్పేసి కూడా దాంట్లో పెట్టినట్టుగా మనకు సమాచారం అంటే వాట్సాప్ చూస్తే తెలుస్తా ఉన్నది. ఈ మొత్తంగా చూస్తుంటే కవిత ప్రమేయం పైన మరింత కొంత ఆధారాలు ఈడీకి చంద్రశేఖర్ ద్వారా లభించగా మనకు స్పష్టమవుతుంది. మొత్తంగా ఈ డబ్బుల ఆర్థిక లావాదేవీల విషయంలో ఈడీ మరోసారి కవితను ప్రశ్నించే అవకాశం ఉంది. ఒక 2 రోజులలో అంటే చంద్రశేఖర్ తాజాగా బహిర్గతం చేసినటువంటి వాట్సాప్ చాటింగ్ ను పరిగణలోకి తీసుకుంటున్నటువంటి ఈడీ అందులో ఉన్న సారాంశాన్ని కూలంకషంగా పరిశీలిస్తున్నట్టుగా మనకున్న సమాచారం. ఒక 1 వీక్ లో అంటే ఒక వారం రోజుల్లో కవితకు మరోసారి ఈడీ విచారణకు రావాలని చెప్పేసి ఆదేశించే అవకాశం ఉన్నాయి. అయితే కవిత తనకు కాలికి గాయమైంది, 3 వారాలు డాక్టర్లు రెస్ట్ తీసుకోమన్నారు, తాను బయటకు రాలేను అని చెప్పేసి నిన్న వాట్సాప్ లో తన ఇన్స్టాగ్రామ్ దీంట్లో కూడా పెట్టారు. ట్విట్టర్ లో
వాళ్ళు పెట్టారు. అయితే తాను అందుబాటులో లేకున్నప్పటికీ తన కార్యాలయ సిబ్బంది పూర్తి స్థాయిలో అందరికీ అందుబాటులో ఉంటారని చెప్పారు. అయితే ఈడీ నోటీసులు ఇప్పుడే ఇస్తురా 1 వీక్ లోపల ఇస్తారా, లేదంటే ఆమె ఆరోగ్యం పూర్తిగా కుదుటపడిన తర్వాత కోలుకున్న తర్వాత విచారణకు రమ్మని ఆదేశిస్తారా అనే విషయాన్ని కొంత వేచి చూడాల్సి వస్తుంది. మొత్తంగా చూస్తుంటే ఢిల్లీ లిక్కర్ స్కాము ఎన్నికల వేళ, రాష్ట్రంలో శాసనసభ ఎన్నికల వేళ ఢిల్లీ లిక్కర్ స్కాము తెలంగాణలో కొంత ప్రకంపన సృష్టిస్తున్నది. ఇది రాబోయే కాలంలో ఎన్నికల్లో అన్ని పార్టీలకు, కాంగ్రెస్, బీజేపీ, టిఆర్ఎస్ ఎన్ని పార్టీలకు ఇది ఒక అస్త్రంగా మారే అవకాశం ఉంది. లిక్కర్ బిజినెస్, ఢిల్లీ లిక్కర్ బిజినెస్, లిక్కర్ స్కాము అన్ని పార్టీలకు రాష్ట్రంలో ఇదే ప్రధాన అస్త్రంగా మారే అవకాశం ఉంది.